ఏంటి రమ్మని కబురు పెట్టావు? నువ్వు ఓడిపోబోతున్నావు. మీ నాన్నను రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండమను. అమ్మవారి కళ్యాణానికి ఇంకా టైం ఉంది. సాగర్ని నా నుంచి దూరం చేసి నువ్వే నన్ను పందెం గెలిపిస్తున్నావే పిచ్చిదానా. కారు నీకు దక్కొచ్చు, పెయింటింగ్ నీకు దక్కొచ్చు. నీకు దక్కని సాగర్ నాకు దక్కాడే. ఓహో, నీ మొగుడు నీకు అంతా చెప్పేశాడనమాట. చెప్పింది కథ కాదా, నీ అహంకారం గురించి. రమణి జీవితం నాశనం చేసిన చాలక నేను సాగర్తో సుఖపడకూడదనిగా ఈ పందెం వేశా. నువ్వు మనిషివైతే, మనసుంటే వెళ్ళి రమణికి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన అన్యాయం మన పాలిట శాపమై ఇప్పుడు నీ చెల్లెల్ని పెళ్లి కాకుండానే తల్లించేసింది. చచ్చిపోయేంత తప్పు నువ్వేం చేయలేదక్క. చావాల్సింది నేను, నన్ను చంపక. నీ కళ్ళకి నేను హంతకురాల్లా కనిపిస్తున్నానా? జీవితంలో ఒకసారి తప్పు చేశాను, కానీ అది తప్పని నాకు తెలియలేదు. ఓ వ్యక్తిని సాధించాలనుకున్నానే కానీ దాని పర్యవసానం ఆలోచించలేదు. నీ జీవితాన్నైనా చక్కదిద్దుతాను. చెప్పు, ఎవరతను? ఉదయ్. ఉదయ? వాళ్ళ కుటుంబంతో మనకున్న కక్షలు తెలిసి ఇంత దూరం ఎలా రానిచ్చావమ్మా? ఉదయ్ చాలా మంచివాడక్క. మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే మేము కలిసి చావనైనా చేస్తాం. కానీ ఇందులో తన తప్పే ఉంది. భారతి తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేసింది, కడుపు వచ్చింది, పెళ్లి చేసేద్దాం. ఇండియాలో మామూలు ఆడపిల్లలకు పెళ్లి కావడమే చాలా కష్టం బాబు. కడుపు చేసిన వాడే పెళ్లి చేసుకుంటాడు. బారు, యు డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్, ఓకే? నేను అతనితో మాట్లాడినా. వద్దండి, నా చెల్లెలి పెళ్లి నేనే చేస్తాను. నా శత్రువైనా వెళ్ళి స్రవంతి కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అని సాగర్ని వేడుకుంటాను. చేసిన తప్పు దిద్దుకుంటాను. చెంచురామయ్య గారు, బాలకోటయ్య గారు, మీరు ఇలా కొట్లాడుకుంటూ పోతే ప్రజల్లో మన పార్టీకి ఉన్న ఇమేజ్ పోతుంది. దయచేసి క్రమశిక్షణ పాటించండి. అది ఎలా కుదురుతుందండి? పోయినసారి ఎలక్షన్లప్పుడు ఈసారి రాబోయే ఎలక్షన్లో సీటు నాకేనన్నారు. అందుకే ఈయన సపోర్ట్ చేసా, గెలిపించాం, మంత్రి అయ్యాడు. కనుక రాబోయే ఎలక్షన్లో సీటు నాకే రావాలి. అది ఎట్ట కుదురుద్దండి? ఇదిగో పసుపు అదిగో ముసుగు అన్నట్టు ఇట్ట కుర్చీలో కూర్చోవడం లేదో అట్ట గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోయే దానికి మేమా బాధ్యులం? పోనీ దానికి మీరు బాధ్యులు కారండి. మరి పోయిన ఎలక్షన్లో ఓటు 200 ఇచ్చి 500 పోసి కొన్నా, గెలిచా. మరి ఆ ఖర్చు ఎవరిస్తారు? ఇంకా ఖర్చులు ఏమిటి? స్కాములో తమరు భోజనం చేసిన డబ్బంతా ఏమైంది? అబ్బా, దేశభక్తుడిగా ఇది నేను తట్టుకోలేకపోతున్నానండి. అసలు పార్టీలోనే ఉండి ద్రోహం చేయటం అంటే ఇదే కదా. అదే ప్రతిపక్షం వాళ్ళు అనుకోండి 190 అనుకుంటారు, పట్టించుకుంటావా? ఏమన్నా మన పార్టీలోనే ఉండి నాకే ఈయన సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే ఇది నాకు నష్టం కాదు, పార్టీకే నష్టం అని చెప్పి మనమే చేస్తున్నా. సపోర్ట్ చేస్తాం. ముందు తమరు గోతాల్లో దాచిన డబ్బంతా పార్టీ ఫండ్కి ఇవ్వండి. ఏంటయ్యా ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? నీ బాబు గడి ముళ్ళు దాచవా? చెంచురావయ్యా, నా మీదకే బైక్ సుల్తావురా? నేను భైరవమూర్తినండి. ఏంటయ్యా? అయ్యా, ఇక్కడ కొంపలు మురిగిపోతున్నాయి. ఏమైందయ్యా?
భారతమ్మ గారు ఉదయబాబు చేత స్టమక్ చేయించుకున్నారండి. మీరు అక్కడ బాలకోటయ్య గారితో రాజీ పడి ఆ సీటు ఆయనకి ఇచ్చేయకపోతే మీ పరువు ప్రతిష్టల తాలూకు నెగిటివ్లు పాడైపోతాయని ఊరంతా అనుకుంటున్నారండి. ఒక దేశభక్తుడిగా అది మీరు తట్టుకోలేరని నాకు తెలుసు, కానీ జరిగింది ఇది చెప్పడం నా ధర్మం. ఏ రాజీకి వస్తున్నావా? యుద్ధం ఢిల్లీలోనే అనుకున్నా, మన ఊళ్ళోనే మొదలైంది, అక్కడ చూసుకున్నా. ఉదయ్ ఉదయ్ రావద్దే. దమయంతి దమయంతి ఎక్కడ చూస్తావే? అయ్యగారు ఉదయ్ ఎక్కడ? తెలీదండి. స్రవంతి సాగర్ ఎక్కడ ఉన్నారు? ఉదయ్ బాబు గారికి భారతమ్మ గారికి మ్యారేజ్ చేయడానికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? మీకు చెబితే తుపాకీతో కిల్లింగ్ చేస్తారని అందరూ రన్నింగ్ అండి. నా రాజకీయ జీవితం మీద పందెం గాయటానికి అదేవత్తే. అది బాలకోట కూతురు చేతిలో పందెంలో ఓడిపోతే ఇప్పుడు నాకు వచ్చే సీటుని నేను వదులుకోవాలా? ఫు! శత్రు కూతురు చేతిలో ఓడిపోయి ఒకత్తి, శత్రు కొడుకుతో తిరిగి మరొకత్తి నా పరువును బజార్లో పడేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చూడు, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చి నీకు కుర్చీ కావాలా కూతురు కావాలా అని అడిగితే కుర్చీయే కావాలి అని అడుగుతాను నేను. ఇవాళ గుళ్ళో జరిగేది పెళ్లి కాదే, రక్తపాతం. కవింగవీనాముపమస్యవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభస్యేద సాధనం దేవీం వాజమనైజంత దేవాహత్తాం విశ్వరూపా పశవో వదంతి తాణో మంత్రేషు మూర్ధం. ఏంట్రా లూజు అంత టెన్షన్ పడుతున్నావు? ఈ పెళ్లి జరిగితే ఊరంతా ఒకటైపోద్ది కదయ్యా, అదేదో తొందరగా జరిగిపోతే బాగుంది అనిపిస్తుంది. నువ్వు తొందరపడగానే సరిపోయిందా ఏంటి? ముందు పంతులు గారు అమ్మవారి మేళ్ళు తాళి కట్టాలి, ఆ తర్వాతే అందరి పెళ్ళిళ్ళు. ఈలోగా ఏమైనా జరిగిపోద్దేమో అని మనసు పీకేస్తుంది. అమ్మవారి సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నా నూతన వధూవరులందరికీ నా శుభాకాంక్షలు. ఈ బాలకోటయ్య కొడుకు నా కూతురు భారతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చి అబద్ధం, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నీ కూతురే నా కొడుకుని వల్ల వేసుకుంది. అదే నువ్వు నీ కొడుకు చేసిన మోసాన్ని ఈ జనం ముందు ఇప్పుడే నిరూపిస్తా. నీది మోసమో నాది మోసమో ఇప్పుడే తేలిపోతుంది. గ్రామ ప్రజలారా, ఉదయ భారతులను ఇక్కడే వదిలేసి మిగిలిన వాళ్ళందరూ మా కళ్ళ ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి. మొత్తానికి పెద్ద మనుషులు ఇద్దరు పిల్లల్ని బలెరికించారా. ఇప్పుడు ఎవరి నెగటివ్లు ఎవరి ఫోటోలు ఎంచుకుని పంచుతారో. మరి ఇందాక నుంచి నేను టెన్షన్ పడుతుంది అదేనయ్యా బూజు.
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న సమర్పయామి ఆలయోః పాద్యం సమర్పయామి ముహూర్తం దాటిపోతుంది. ఆ వచ్చే వాళ్ళని నేను చూసుకుంటాను. గాంధీ గారి చేతుకున్న తాళి తీసి భారతం వెళ్ళొకటి. పోయినప్పుడు తిట్టాను, నా భర్త పోయినప్పుడు శాపనార్థాలు పెట్టాను. కానీ ఇప్పుడే పోతున్నప్పుడు ద్వేషించడం లేదు, దూషించడం లేదు. అయ్యా, 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను, దయచేసి వాళ్ళని దంపతులు చెయ్యండి. స్వరాజ్యం, వాళ్ళు మారరు స్వరాజ్యం, మారరు. ప్రాధాయపడకు. వాళ్ళు పెద్ద మనుషుల రూపంలో ఉన్న పెద్ద పురులు. ఎప్పుడు రక్తపాతం చూస్తేనే వాళ్ళకి ఆనందం. ఈ ఊరిని, ఈ పెద్ద మనుషుల్ని వదిలి వెళ్ళిపోదాం. బల్లకాడుగా మారిన ఈ ఊరిని వాళ్ళని ఏలుకొని పడి. స్వరాజ్యం, మేము మారిపోయే సమయానికి నువ్వు ఈ లోకంలో లేవు. నువ్వు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని క్షమించమ్మా. నీ ఆఖరి కోరిక తీరుస్తాం. నువ్వు అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరిపిస్తాం. బాబు ఉదయ్, భారతి రండి. అలాగే బాబు. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఊరు చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళు పెద్ద మనుషులు అవుతారయ్యా. నా గ్రూపు నీ గ్రూప్ అని చెప్పి ఊరిని సర్వనాశనం చేసి శ్మశానంగా మార్చేసి మీరెలా పెద్ద మనుషులు అవుతారయ్యా? మీరంతా కలిసి ఉంటేనే పల్లె బాగుపడుతుంది, పల్లె బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. ఆనాడే మన గాంధీ గారు కలలు గన్న రామరాజ్యం ఏర్పడుతుంది. ఇప్పటికైనా మీలో జ్ఞానోదయం కలిగినందుకు చాలా సంతోషం.
కానీ మీరు చేసిన నేరాలు తప్పించుకోవడానికి వీల్లేదు. శిక్షను అనుభవించక తప్పదు. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్. నైస్ టు మీట్ యూ.